నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయి జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఒక పక్కన కల్వకుంట్ల కవిత అంటే చంద్రశేఖరరావుకి ఎక్కలేనటువంటి ప్రేమ ఉండేది. కానీ ఆమె అరెస్ట్ అయిన తర్వాత మరో పక్కన ఈడీ అధికారులు హైదరాబాద్కు వచ్చి విచారించేటువంటి సందర్భంలో కేసీఆర్ ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కానీ వచ్చి పలకరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడలేదు. ఎందుకంటే ఒక పక్కన ఒక అవినీతి కుంభకోణంలో ఇరుక్కుపోయినటువంటి కల్వకుంట్ల కవిత యొక్క లిక్కర్ కుంభకోణంతో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కల్వకుంట్ల కవితే కారణం అని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో బీజేపీ పార్టీతోటి బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అయింది కాబట్టి కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయట్లేదు ఈడీ కానీ సిబిఐ కానీ అన్నటువంటి ఒక ప్రసారాత్మకటువంటి అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణలో వాడుకోవడం జరిగింది. రెండు పార్టీలు ఒకటే అన్నటువంటి భావనకి తెలంగాణ ప్రజలంతా రావడం జరిగింది. ఈ యొక్క దెబ్బతోటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణలో అధికారాన్ని కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణమైందనేది చెప్పుకోవచ్చు. మరో పక్కన ఈడీ వచ్చి హైదరాబాద్లో వస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత యొక్క నివాసంలో విచారించేటువంటి సందర్భంలో కేవలం హరీష్ రావు కేటీఆర్ మాత్రమే అక్కడికి అటెండ్ కావడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో ఒక పక్కన బావ అయినటువంటి హరీష్ రావు, అక్కడ అన్న కేటీఆర్ వీళ్ళిద్దరు మాత్రమే కనపడడం జరిగింది. అయితే దీనిపైన ఎక్కడ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పందించినటువంటి దాఖలు కనపడతలేవు. ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఓ ప్రెస్ మీట్లో ఖండించలేదు, ఒక లేఖ విడుదల చేయలేదు, లేకపోతుంటే ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు, అసలు లిక్కర్ కుంభకోణం అనేది లేదు, కేవలం రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే బీజేపీ పార్టీ ఇట్లాంటి నాటకాలు ఆడుతుందన్నటువంటి ఉద్దేశాన్ని ఎక్కడ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పట్లేదు. అంటే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతిలో కల్వకుంట్ల కవిత కూరుకుపోయిందనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే నేపథ్యంలో కల్వకుంట్ల కవిత పోయిన నెల 15వ తారీఖున ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినటువంటి సందర్భం ఇంకొక 4 రోజులైతే 1 మంత్ కూడా పూర్తిగా వస్తూ ఉంది. ఒక పక్కన ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత తీహార్ జైలుకి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళింది. మరో పక్కన ఈరోజు సిబిఐ యొక్క విచారణను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం. ఎక్కడ చాలా బహిరంగ సభలు ఇప్పటికీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2-3 భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఆ సభలో కూడా ఈ యొక్క లిక్కర్ కుంభకోణం కానీ బీజేపీ పార్టీ ఈ సిబిఐ ఈడీ అనేటువంటి సంస్థలని వాడుకుంటుందన్నటువంటి వ్యాఖ్యలు ఎక్కడ కూడా చేయట్లేదు. అంటే దీన్ని కేసీఆర్ బలంగా నమ్ముతా ఉన్నాడు. ఢిల్లీ వేదికగా జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో తన బిడ్డ యొక్క పాత్ర కీలకంగా ఉందనేది ఆయనకు కూడా అర్థమైనటువంటి నేపథ్యం. ఇదే సందర్భంలో కల్వకుంట్ల కవిత కన్నీళ్లు పెడతా ఉందట. కల్వకుంట్ల కవితను బయటికి తీసుకురావాలని చెప్పేసి ఒక పక్కన తన తల్లి అయినటువంటి తన తల్లికి, మరో పక్కన తన అన్నకి లేఖలు రాస్తా ఉంది. ఒక పక్కన ఈడీ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో తీహార్ జైల్లో ఆమె శిక్ష అనుభవిస్తున్నటువంటి తరుణంలో ఆమె జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో తన తల్లి వెళ్ళి కలిసినటువంటి నేపథ్యం. అప్పుడు తను చెప్పిందట, కల్వకుంట్ల కవిత తన యొక్క తల్లికి చెప్పినటువంటి అంశం మరో పక్కన తెర మీదకి వస్తూ ఉంది. తన తండ్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఒకసారి ములాఖత్కి రావాలి, తనను పరామర్శించాలి, తనను చూడాలని చెప్పేసి తన అమ్మతోటి మతలబు పంపినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఎక్కడ చంద్రశేఖరరావు స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకవేళ కనుక ఈ లిక్కర్ కుంభకోణం పైన స్పందించినట్టయితే ఉంటే రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఒక పక్కన అన్నకేమో అపాయింట్మెంట్ దొరకట్లేదు, అన్న కూడా ఎక్కడ కూడా కలిసినటువంటి పరిస్థితి లేదు. ఆమె జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా కలిసినటువంటి పరిస్థితి లేదు. తండ్రి కూడా కలిసినటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా ఎవరు ఈ లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యం అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయట్లేదు. అంటే ఈ కుంభకోణాన్ని కనుక తెర మీదకి తీసుకొచ్చినట్టయితే ఉంటే పార్టీకి ఇంకా నష్టం చేకూర్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాలి, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఒక గుణాత్మకమైనటువంటి మార్పుని దేశవ్యాప్తంగా తీసుకురావాలని చెప్పేసి కేసీఆర్ ఏదైతే పగటి కళలు అన్నాడో ఆ పగటి కళలాగా మిగిలిపోయేలాగా కల్వకుంట్ల కవిత ఒక లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుపోయి పూర్తి స్థాయిలో పార్టీని సర్వనాశనం చేసిందన్నటువంటి ఒక భావనని కేసీఆర్ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆగం కావడానికి తన బిడ్డే కారణం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి కేసీఆర్ తన బిడ్డ పైన కన్నెర్ర చేస్తూ ఉన్నాడు. తన బిడ్డ జైల్లో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తలేదు, మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తలేదు. ముఖ్యమైనటువంటి కారణం తనను కలవకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలు 2 అయితే,
ఒకటేమో తన కూతురు ఈ లిక్కర్ కుంభకోణంలో ఖచ్చితంగా తన యొక్క పార్టిసిపేట్ ఉంది అని చెప్పేసి మొదటి కారణం అయితే, రెండవది తను స్థాపించినటువంటి పార్టీ, ఆ పార్టీతోటి 2 సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినటువంటి వ్యక్తి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అవినీతి కుంభకోణంలో బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి కారణమైనటువంటి కల్వకుంట్ల కవిత యొక్క ఆమె చేసినటువంటి ఏదైతే సారా దందా ఉందో, ఈ సారా దందా వల్లనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంతా ఆగమైపోయింది అని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన సన్నిహితులతో చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి కల్వకుంట్ల కవితది అసలు విషయమే మాట్లాడట్లేదు. ఈడీ అధికారుల తీరుపైన కానీ, మరో పక్కన బీజేపీ పార్టీ తీరుపైన ఎక్కడ కూడా విమర్శన చేసినటువంటి దాఖలు కనబడట్లేదు. తను చేసినటువంటి మోసం మామూలు కాదు. ఇలా ఏదైతే తెలంగాణలో ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి బీరాలు పలికినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకి కల్వకుంట్ల కవిత అయితే ఒక చావు దెబ్బ కొట్టినట్టుగా తెలుస్తా ఉంది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు కేటాయించినప్పటికీ నేను పోటీ చేయను అనేటువంటి తీరికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చతికిల పడ్డదంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం లిక్కర్ కుంభకోణం సారా దందాలో ఇరుక్కుపోయినటువంటి కల్వకుంట్ల కవిత యొక్క వ్యవహార శైలి అనేది అర్థమవుతా ఉన్నది. కాబట్టి కల్వకుంట్ల కవితని, ఆమె యొక్క అంశాన్ని ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చివరికి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు. హరీష్ రావు అయితే దీనిపైన సపోర్టే లేదు, మాట్లాడట్లేదు. ఎందుకంటే మాట్లాడితే వాళ్ళ మీదకి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. ఒకవేళ కల్వకుంట్ల కవితను అరెస్టును కనుక ఖండించినట్టు అయితే ఉంటే ఆ యొక్క ఎఫెక్ట్ మా మీద కూడా పడేటువంటి అవకాశం కనబడుతుంది అన్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా. కాబట్టి ఎవరు కూడా మాట్లాడినటువంటి దాఖలైతే కనబడతలేవు. ముఖ్యంగా చంద్రశేఖరరావు ఈడీ అధికారులు వాళ్ళ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమె బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి అంశాలని దగ్గర కూడా చూసుకునేది. అప్పుడు ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళ యొక్క విచారణకు రావాలని చెప్పేసి వాళ్ళు నోటీసులు పంపించినటువంటి దశలో చంద్రశేఖరరావు దగ్గరగా ఉండి ఒక న్యాయ నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యం చూసుకోవడం జరిగింది. అంటే బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపొద్దు, బిడ్డను ఈ కేసులో ఇరుక్కోకూడదు, ఆ బిడ్డ కోసం ఎంత దూరమైనా కానీ తెగించేందుకు సిద్ధం అని చెప్పేసి అప్పుడు భావించడం జరిగింది కేసీఆర్. దానికోసం అని చెప్పేసి మరి ప్రముఖమైనటువంటి అడ్వకేట్లను నియమించుకొని కల్వకుంట్ల కవితకు నోటీసుల వరకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పరిమితులన్నీ దాటిపోయినాయి, పూర్తి స్థాయిలో ఆధారాలు లభించినాయి. ఈ లిక్కర్ కుంభకోణం అనేటువంటి అంశంలో చాలామంది అప్రూవల్గా మారిపోయి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవితే. కేవలం మేము బినామీలం మాత్రమే, మేము నామమాత్రంగా మాత్రమే ఉన్నాం, ఈ అంత వ్యవహారం వెనుకమ్మటి తెర వెనకాల నడిపించినటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవితే అని వాళ్ళ యొక్క వాంగ్మూలంలో తెలపడం జరిగింది. అప్రూవల్గా మారినటువంటి వాళ్ళు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి సూత్రధారి, పాత్రధారి కల్వకుంట్ల కవితే అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి సైలెంట్ అయిపోయాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అందుకోసం అని చెప్పేసి ఆమెను అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో కానీ, ఆమెను విచారిస్తున్నటువంటి సందర్భంలో నిన్న మొన్న సిబిఐ అదుపులోకి తీసుకున్నటువంటి దశలో ఎక్కడ కూడా ఆయన స్పందించినటువంటి దాఖలు లేవు. ఎందుకంటే దీనికి అయినటువంటి కారణం అయితే కేవలం ఒకే ఒక కారణం, తాను 20-25 సంవత్సరాల కాంచి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని మొత్తం నామరూపాలు లేకుండా సర్వనాశనం చేసేందుకు పార్టీలో ఈరోజు వీడిపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక పక్కన ఎమ్మెల్యేలు కావచ్చు, మరో పక్కన సిట్టింగ్ ఎంపీలు సైతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పార్టీని విడిపోవడానికి కారణం ఈ అవినీతి కుంభకోణంలో ముఖ్యంగా అరెస్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత ఓ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుపోవడమే ప్రధానమైనటువంటి కారణం. ఇదే చావు దెబ్బ కొట్టిందని చెప్పేసి కేసీఆర్ అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసమనే కేసీఆర్ ఎక్కడ సైతం కల్వకుంట్ల కవిత తన కూతురు యొక్క పేరు ఎక్కడ కూడా తీయట్లేదు, సానుభూతి కూడా తెలపట్లేదు. ఇది అక్రమం, ఇది అన్యాయం అని చెప్పేసి కూడా చెప్పినటువంటి దాఖలు లేవు. కాబట్టి ఇప్పుడే ఆమెకు ఒకవేళ కనుక కల్వకుంట్ల కవిత జైల్లో ఉన్నా, సిబిఐ అదుపులో ఉన్నా, ఒకవేళ ములాఖత్ కావాలని చెప్పేసి తన అన్నతోంటో, తన అమ్మతోంటో, లేకపోతే ఇంకెవరు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కానీ సంబంధించినటువంటి ఆమెకు అడ్వకేట్లతోటి చాలా సందర్భాల్లో తనని చూడడానికి తన తండ్రి అయినటువంటి కేసీఆర్ రావాలని చెప్పేసి వాళ్ళు ప్రాధాన్యపడ్డప్పటికీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. అది కఠినంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి బలంగా నమ్ముతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత జైలు నుంచి మరి ఎప్పుడు బయటకు వస్తుంది, ఇలానే రోజులు గడుస్తూ ఉంటే చంద్రశేఖరరావు అసలు చూడడానికి వెళ్తాడో లేదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆయన వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టు అయితే ఉంటే ఒక దాదాపుగా 25 రోజుల నుండి ఏ ఒక్క సందర్భంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన యొక్క వ్యవహార శైలి ఎవరినో అడ్వకేట్లతోటో లేకపోతే బీజేపీ నేతలతోటో మిగతా వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడతలేదు. కాబట్టి కల్వకుంట్ల కవిత అరెస్టుని కొంచెం లైట్ తీసుకున్నట్టుగానే అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.